నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ జిల్లా పెద్దాపురంలోని శ్రీ మాణిక్య గురు పబ్లిక్ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఒకరోజు ఆత్మజ్ఞాన శిక్షణ కార్యక్రమం. నంద్యాల జిల్లా తిమ్మాపురం గ్రామంలో ఘనంగా మహాకర్ణ శాకాహార సద్భావన యాత్ర. విశాఖ జిల్లా పాపయ్య రాజుపాలెంలోని బ్రహ్మర్షి పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రంలో అద్భుతంగా కిడ్స్ వర్క్ షాప్. పశ్చిమ గోదావరి జిల్లా చింతలకోటి ఘరువు గ్రామంలోని వివేకానంద పిరమిడ్లో ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం. ప్రకాశం జిల్లా కందుకూరులోని సరోజినీ నాయుడు నర్సింగ్ కాలేజ్లో ధ్యాన శిక్షణ తరగతులు. వనపర్తిలోని మూల చైతన్య పిరమిడ్లో ఘనంగా అమావాస్య ధ్యానం బతుకమ్మ సంబరాలు. సత్యసాయి జిల్లా గొట్లూరు గ్రామంలోని శ్రీ నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం. ఇక వివరాల్లోకి వెళ్తే, కాకినాడ జిల్లా పెద్దాపురంలోని శ్రీ మాణిక్య గురు పబ్లిక్ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఒకరోజు ఆత్మజ్ఞాన శిక్షణ కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా బ్రహ్మ విద్వరిష్ట తట్టవర్తి రాజ్యలక్ష్మి పాల్గొని ధ్యానులకు అద్భుతమైన జ్ఞాన సందేశం అందించారు. కోరికలే దుఃఖానికి కారణమని తెలిపారు. కోరికలు తగ్గించుకొని ఎప్పుడు భగవంతుడి ధ్యాసలో ఉంటే ఆనంద స్థితిలో ఉంటామని వివరించారు. అలాగే పలు ఆధ్యాత్మిక అంశాలను చక్కగా వివరించి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం జ్ఞానదాత బ్రహ్మర్షి తట్టవర్తి రాజ్యలక్ష్మిని ఘనంగా సన్మానించారు కార్యక్రమ నిర్వాహకులు. కోరిక ఇచ్చికొట్టు దుఃఖం, నీకు దుఃఖపడాలంటే కోరికలు పోయి. ఇప్పుడు నేను బతకాలని అనుకోలే. ఎందుకంటే 50 ఏళ్ళ వయసులో గ్యాస్ యాక్సిడెంట్ అయ్యి 80% కాలిపోయి, అంత కాలిపోయి కూడా ధ్యానంలోకి వచ్చింది ఏడాది. నేను బతకాలని అనుకోలే. అంటే ఉండకపోతే ఎప్పటికైనా చావు. ఇప్పుడు తెచ్చేనా 4 నెలలు మంచం మీద నరకం అనిపించాను. ఒక వేలు కాలిపోతేనే మంట, 80% శరీరం కాలిపోతే ఎంత నరకం అనిపించాను. ఇంత దూది కట్టేవారు. మన్నాడు వచ్చేసారు, గుడి కట్టించాం. ఇన్స్టిట్యూట్ పెట్టి 500 మంది స్టూడెంట్స్ కి ఫ్రీగా అన్ని నేర్పించేదాన్ని. హోమియోపతి హాస్పిటల్, ఎస్పాట్ సప్లై, ఓల్డ్ ఏజ్ పెన్షన్స్, ఇట్లాంటి పుణ్యకార్యాలు ఎన్నో చేశారు. కానీ నేను చేసిన పాపాలు క్షమించేశాడు ఆయన.